మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొదటి 2 గంటలు మందకొడిగా సాగినా తర్వాత మాత్రం పోలింగ్ సరళి జోరుగా సాగుతోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా రాజమండ్రి నుంచి కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఇక్కడ మనం ప్రస్తుతం రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఇక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. మనం ఈ పోలింగ్ కేంద్రం దగ్గర చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఆ పోలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతున్నది. ఒక్కొక్కరు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతున్నది. అయితే మొత్తం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఈ సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నది. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 16,737 మంది ఓటర్లు ఉండగా వాళ్ళందరూ కూడా టీచర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇక్కడ రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయంలో చూసినప్పటికీ ఇక మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజమండ్రి అర్బన్ తహసీల్దార్ కేంద్రంలోని 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉన్నది ఏంటి ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఓటింగ్ సరళి బాగా జరుగుతుంది సార్. టీచర్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటువంటి అవకాశం మరి ఇటువంటి ఎన్నికల్లో ఉంటుంది. ఎంచేతంటే ఇది ఎవరైతే మనకి ఉపాధ్యాయుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వానికి తమ అభిప్రాయం తెలియజేసుకుంటూ ఉంటారో వారికి నచ్చినటువంటి అభ్యర్థిని ఏ ఎన్నికల్లో లేనట్టుగా ఈ ఎన్నికలకి ప్రిఫరెన్స్ ఓట్ అనేటువంటిది ఉన్నది. ఒక అభ్యర్థికి 1, ఇంకో అభ్యర్థి 2, 3, 4 కూడా వేయచ్చు. ప్రిఫరెన్స్ ఓటు ఉన్నటువంటి ఏకైక మేధావర్గంగా పిలువబడేటువంటి ఉపాధ్యాయులకి మరి ఇటువంటి అవకాశం రావడం దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఎలాగున్నా సరే ఏర్పాట్లు బాగున్నాయి సార్, బాగున్నాయి. ఎలా జరుగుతున్నాయి? బాగా పీస్ఫుల్గానే జరుగుతుంది, చాలా చక్కగా ఉంది. వస్తున్నారు అందరూ కొంచెం నెమ్మదిగా వస్తారు కానీ మొత్తం మీద ఎక్కువ నేను అనుకోవడం 80% వరకు అవుతుందని. 80% అవుతుంది, వస్తారండి. అంటే ఎందుకు అంత అలా ఉత్సాహంగా వచ్చి చూడటానికి వల్ల మీ డిమాండ్ పరిష్కారం కాకపోవడం వల్ల అని కాదు, మామూలుగా ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ వచ్చిందండి ప్రజల్లో. అవేర్నెస్ ఉండడం వల్ల మరి అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందులో అందరూ ఎడ్యుకేటెడ్ కదా, అన్ఎడ్యుకేటెడ్ అయితే పోనీ ప్రతి వాళ్ళు వస్తారు. మ్యాక్సిమం అందరూ కూడా కవర్ చేసుకోవడానికి చూస్తారు. అంటే ఇటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలనేది మీ సమస్యలు తీర్చేవాళ్ళు, మరి సమస్యలు తీర్చేవాళ్ళు, మాకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు, కష్టసుఖాలు తెలుసున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు కావాలని మేము కోరుకుంటాం. సంబంధించి ఇప్పటికే చూసినట్లయితే దాదాపు 200 మంది పైగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ ఓటింగ్ కూడా అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ప్రశాంతంగా 144 సెక్షన్ కూడా విధించి పోలీసులు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఇక్కడ పోలింగ్ సరళి అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.